ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామాయణం ఆది కావ్యం చాలా మధురమైన దృశ్యం. అయితే ఈ రోజు శ్రీరామనవమి మనం ఎందుకు జరుపుకుంటున్నాం? శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి? అలాగే రామాయణంలో ఎన్ని సర్గలు ఉన్నాయి, వాటికి ఎంత విశిష్టత ఉంది? శ్రీరామనవమికి ఉన్న ప్రత్యేకత ఏంటి? రామావతారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇలా రామాయణం గురించి, శ్రీరామనవమి గురించి మరెన్నో అద్భుతమైన విషయాలు శ్రీ మోటుపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారితో చర్చిద్దాం. నమస్కారం. నమస్కారం. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సంతోషం. ఈ రోజు శ్రీరామనవమి మన అందరికీ ఇష్టమైన రోజు, చాలా మందికి చాలా ప్రత్యేకమైన రోజు. రామాయణం గురించి, రామాయణంలో ఉండే సర్గల గురించి, బాలకాండ గురించి ఇలా మరెన్నో సర్గలు ఉన్నాయి కదండి, వాటిని ఏమైనా మీ విశ్లేషణలో ఏమైనా చెప్పగలరు? తప్పకుండా. మనకి రామాయణము అన్నది ఆది కావ్యం. దీనిని ఆదికమైనటువంటి వాల్మీకి రచించారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే గనక 24,000 శ్లోకంతో ఈ యొక్క రామాయణాన్ని రచించడం జరిగింది. 24 అన్నది మనకి వేదంలో చాలా ప్రముఖమైనటువంటి సంఖ్యని సూచిస్తుంది. 24 అన్నది గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి. ఈ ఆదికమైనటువంటి వాల్మీకి ప్రత్యేకమైన దృష్టితోటి ఈ 24,000 శ్లోకాలని ప్రతి 1000 శ్లోకాలకి ఈ గాయత్రి మంత్రంలో మొదటి అక్షరం మొదటి 1000 శ్లోకాలకు వచ్చేలాగా, గాయత్రి మంత్రాన్ని మొదటి 1000 శ్లోకాలకి మొదటి అక్షరం వచ్చేలాగా, తర్వాత 2000 శ్లోకం నుంచి మళ్ళీ రెండో అక్షరం వచ్చేలాగా, ఇలా 24 అక్షరాలని 24,000 శ్లోకాలతోటి ఈ రామాయణాన్ని 7 కాండలతోటి రచించడం జరిగింది. ఈ రామాయణము వేదంతో సమానం. గాయత్రి మంత్రం చెప్పాను కదా, గాయత్రి మంత్రం అది వేదం సంబంధించిన మహామంత్రం. నమాతు పరదేవత నమంత్రం గాయత్రి అంటే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన అమ్మవారు లేదు అన్న దాన్ని పూర్వంలో చెప్పడం పెద్దల ద్వారా. అలాగే గాయత్రి మంత్రానికి సంబంధించిన 24 అక్షరాలను 20,004 శ్లోకాల కింద ఆయన వాల్మీకి రచించడం జరిగింది. దీంట్లో 7 కాండలు తీసుకుంటే మొదట రామాయణము అన్న మాటని తీసుకుంటే రాముని యొక్క అయనము అంటే రాముని యొక్క ప్రయాణము అని దీనికి అర్థం. దీని అర్థం చాలా రకాలుగా చెప్తారు. రాముని అయనం అని, రాముని యొక్క ప్రయాణం అని, రాముని యొక్క నడకని, రాముని యొక్క దారి అని, ఇలా అనేక రకాలైన విశేషమైన అంశాలతో కూడుకుంది ఈ రామాయణం. రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. దీంట్లో మొదటి కాండ వచ్చి బాలకాండ అంటారు. అసలు కాండం అంటే ఏంటి? కాండం అంటే చెరుకు గడని కాండం అంటారు. దాని కణుపుని అని అర్థం. చెరుకు గడ కణుపు అర్థము. రాముని యొక్క కథనం ఎలా ఉంటుందంటే, రామాయణ కథనం చెరుకు వల్ల చాలా తీయగా మధురంగా ఉంటుంది కాబట్టి దీన్ని కాండమని పిలిచడంలో పండితుల యొక్క వివరణ కూడా చాలా మంచిగా ఇచ్చారు వారు. అలాగే ఒక్కొక్క కాండలో కూడా ఉపభాగాలు సర్గలు ఉన్నాయి. బాలకాండ తీసుకుంటే 77 సర్గలతో కూడినది ఈ బాలకాండ. బాలకాండలో ఈ రామాయణం కథ ప్రారంభం అవుతుంది. దాంట్లో రాముని జననము, రాముని యొక్క బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగ పరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కళ్యాణము, ఈ చెప్పిన అంశాలన్నీ కూడా బాలకాండలో ఉంటాయి. ఈ బాలకాండలోనే పుత్రకామేష్టి అని చెప్పేటువంటి యాగం సంబంధించినటువంటి సర్గలను పారాయణ చేస్తే కనుక పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారు. ఇది మహామంత్రం చెప్పాను కదా ముందుగాను. ఈ పుత్రకామేష్టి అనే సర్గని పారాయణం చేయడం ద్వారా పిల్లలు లేనో పిల్లలు కలుగుతారని చెప్పి ఈ రామాయణంలో చెప్పబడింది. అలా రెండో కాండ తీసుకుంటే కనుక అయోధ్యకాండ. ఇది 119 సర్గలతోటి ఏర్పడింది. దీంట్లో కైకేయి కోరిక, దశరథుని యొక్క దుఃఖము. కైకేయి కోరిక, దశరథుని దుఃఖం అంటే కైకేయి ఏం కోరింది? 2 వరాలు కోరింది. భరతుడు పట్టాభిషేకం చేయండి, రాముని వనవాసం 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపించండి అన్న 2 కోరికలు కోరటం ద్వారా దశరథుడికి విపరీతమైన దుఃఖం ఏర్పడింది. దాంతో రాముడు ఆ రోజు వరకు పట్టాభిషేకం జరుగుతుందని చెప్పి చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్న రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ కూడా మొత్తం అయోధ్య నగరం అంతా కూడా చాలా ఆనందకరంగా ఉన్న సమయంలో ఈ కైకేయి ఈ వరం కోరటం వల్ల అందరూ ప్రజలు బాధపడ్డారు తప్ప రామునికి అంతా ఒకటే. రామునికి పితృవాక్య పరిపాలన అనే మాట దీని ద్వారా వచ్చింది. అంతకుముందు ఉందో లేదో తెలియదు కానీ పితృవాక్య పరిపాలన, తండ్రి మాట జవదాటకుండా ఉన్నటువంటి కొడుకు ఎవరినో ఉన్నట్టు ముందు పుత్రుడు చెప్పాలంటే రాముని గురించి చెప్పాలి. రాముడు అంతవరకు రేపే నీకు పట్టాభిషేకం జరుగుతుందని చెప్పిన దశరథుడు రేపు నీకు పట్టాభిషేకం జరగటం లేదు, నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి అని చెప్పినా కూడా అంతే సంతోషంతో, అంతే ఆనందంతో నారబట్లు ధరించి
సీతాదేవితో కూడి లక్ష్మణ్ తీసుకుని అరణ్యవాసం వెళ్ళటం జరిగింది. అలాగే అరణ్యవాసం జరిగింది. అరణ్యవాస వ్రతం ఆరంభమైంది. ఆ రోజు నుంచి నారబట్లు ధరించాలి, దీక్షగా ఉన్నటువంటి సమయం కాబట్టి వ్రతం దీక్ష ప్రారంభమైనట్టు లెక్క. 3వ కాండ తీసుకుంటే అరణ్యకాండ. దీంట్లో 75 సర్గలు ఉన్నాయి. దీంట్లో వనవాస కాలము, ఈ కాండలో ముని జన సందర్శనము, అనేక మంది మునులు సందర్శించడము, వారి యొక్క ఆశీస్సులు పొందడము, అనేక మంది రాక్షస సంహారం. అసలు రాముని యొక్క అవతారమే రాక్షస యొక్క సంహారం కోసం జరిగింది. రామునికి సంబంధించిన మొత్తం ఈ విష్ణుమూర్తికి సంబంధించిన 10 అవతారాలు, దశావతారాలు తీసుకుంటే మత్స్యావతారము, వరాహావతారము, కూర్మావతారము, నారసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, తర్వాతది శ్రీరామావతారం, శ్రీకృష్ణుడు, తర్వాత శ్రీకృష్ణ అవతారము, తర్వాత బౌద్ధ అవతారం, కల్కి అవతారం. ఈ అవతారాలన్నింటిలోనూ కూడా 7వ అవతారంగా ఈ రామావతారం ఏర్పడింది. ఈ రామావతారము వైవస్వత మన్వంతరంలో 30,000 సంవత్సరాలు జరిగిన తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముడు విలంబినామ సంవత్సరములో చైత్రమాసం నందు శుక్లపక్షం నవమి వారం వచ్చి బుధవారం నాడు స్వామివారు జన్మించారు. స్వామివారి నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రము 4వ పాదము, కర్కాటక రాశి, కర్కాట లగ్నము. కర్కాట రాశి, కర్కాట లగ్నం, అభిజిత్ లగ్నం అంటారు. అభిజిత్ లగ్నం అంటే సూర్యోదయం నుంచి లెక్కెడితే గనక 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు. ఆ లగ్నం చాలా అత్యంత విశేషం. ఆ సమయంలో ఏ పని చేసినా విజయం చేకూరుతుంది. అటువంటి సమయంలో ఈ శ్రీరాముడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు. అలా అంత ఉచ్చస్థితిలో గ్రహాలు ఉండటం అన్నది చాలా అరుదైన విషయం. ఆ సమయంలో రాముడు జన్మించడం అనేది చాలా అద్భుతమైనటువంటి సమయంలో గజకేసరి యోగంలో స్వామివారు జన్మించారు. ఆ శ్రీరామ జన్మం అయింది. స్వామి జన్మించారు. అరణ్యకాండలో ముని సందర్శన జరిగింది. అనేక మంది రాక్షసులను సంహరించడం కోసం స్వామివారి ఈ రామావతారంలోకి రావడం జరిగింది. అలాగే అరణ్యకాండలోనే సీతాపహరణం కూడా జరిగింది. రాక్షస సంహారం తర్వాత కొంతమంది రాక్షస సంబంధించిన తర్వాత శూర్పణఖ రావణాసుని యొక్క సోదరి, ఆవిడ్ని రాముని చూసి మోహించి రాముని వివాహం చేసుకుని అడగ్గా, నేను కాదు లక్ష్మణుడు భార్య లేకుండా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడని చెప్పడం ద్వారా లక్ష్మణుడు ఆమెకి చెవులు ముక్కులు కోసినట్టుగా మనకి ఆది రామాయణం చెప్పడింది. దాంతో అసూయ చెందినటువంటి ఈ శూర్పణఖ రావణాసు అందరికి వెళ్ళి అంతటి అందగత్తి ఉంటే నీ దగ్గర ఉండాలి సీతాదేవి అని చెప్పేసి అనేక రకాలుగా ప్రోత్సహించి సీతా అపహరణకి ముఖ్యురాలు నాంది పలికింది ఎవరంటే శూర్పణఖ. తర్వాత సీతా అపహరణ కూడా ఈ కాండలో అరణ్యకాండలోనే జరిగింది. తర్వాత కాండ వచ్చి కిష్కింద కాండ. దీంట్లో 67 సర్గలు ఉన్నాయి. దీంట్లో ఎప్పుడైతే సీతాపహరణ జరిగిందో రాముడికి అంత దుఃఖం, విపరీతమైన దుఃఖం ఏర్పడింది. దాంతో ఆ దుఃఖంలోనే హనుమంతుడు పరిచయం ఏర్పడి హనుమంతుడి యొక్క రాజు సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడికి రాముడికి మైత్రి కలిపిన వాడు హనుమంతుడు. ఈ మైత్రి ద్వారా సుగ్రీవు యొక్క రాజ్యాన్ని అపహరించిన వాడు సుగ్రీవు యొక్క అన్నగారంటే వాలిని సంహరించి ఆ రాజ్యాన్ని కిష్కిందని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం ద్వారా వారి స్నేహం బలపడింది. తర్వాత ఈ కాండలోనే సీతాన్వేషణము అనే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. తర్వాత కాండ వచ్చి సుందరకాండ. ఈ సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. ఈ సుందరకాండ అత్యంత మహిమాన్వితమైనటువంటి కాండ. సుందరము అంటే అన్ని సుందరమే. దీంట్లో రాముడు సుందరము, సీతాదేవి సుందరము, హనుమంతుడు సుందరము. ఈ కాండలో చెప్పిన విషయాలన్నీ కూడా చాలా సుందరమైనటువంటి ప్రదేశాల, పర్వతాలు, గుహలు, సముద్రము ఇవన్నీ కూడా చాలా సుందరమైన ప్రదేశం, సుందరమైన మాటలు, సుందరమైనటువంటి మనుషులు అన్ని కలిపి సుందరకాండ అని చెప్పి దీనికి ఈ కాండకి ప్రత్యేకమైన పేరు ఏర్పడింది. దీంట్లో హనుమంతుడు ఈ సీతాన్వేషణ కొరకు రాముడి యొక్క ఆజ్ఞ మేరకు సాగరాన్ని లంఘించడం జరుగుతుంది. అదే సమయంలో సీతాన్వేషణం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. దాని తర్వాత కనుక్కుని లంకా దహనం కూడా అదే సమయంలో చేశాడు. లంకా దహనం చేశాడు. అలాగే సీత జాడిని రామునికి తెలియపరిచిన కాండ సుందరకాండ. అనేకమైన సుందర విషయాలు ఉన్నాయి. సీత జాడిని బలాన చోట ఉంది, క్షేమంగా ఉంది అని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరంటే రాముడికి ముందు స్వామి వారి యొక్క మనసుని కుదురుపరిచిన వారు ఎవరంటే హనుమంతుడు. ఈ కాండ సుందరకాండ అంటారు. చాలా ప్రీతికరమైన వ్యక్తి కదండి. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి హనుమంతుడు. పరాక్రమంతుడు, నవ వ్యాకరణ పండితుడు. మన యొక్క ఉపనిషత్తుల్లోను వేదాల్లోనూ వచ్చినప్పటికీ కూడా మన యొక్క ఇతిహాసాల పురాణానికి ఇద్దరే నవ వ్యాకరణ పండితులు. నవ వ్యాకరణం అంటే చాలా అత్యంత విశేషమైనది. అది నేర్చుకున్న వాటిలో మొదటివాడు ఆంజనేయ స్వామి, రెండవ రావణ బ్రహ్మ.
నవ వ్యాకరణాలు అంటే రెండు తొమ్మిది వ్యాకరణాలు తెలుసుకున్న వారు వీళ్ళిద్దరు ఉన్నారు. మొత్తం ఇతిహాసాలు అన్ని కూడా దాంట్లో మొదటి వారు ఆంజనేయ స్వామి. తర్వాత యుద్ధకాండలో 131 సరుకులు ఉన్నాయి. సాగరానికి వారధి నిర్మించడం, ఆ వారధి ఇప్పుడు కూడా ఉంది, రామసేతు అని చెప్పేసి అవునవును. మనకి ఇక్కడ రామేశ్వరం దగ్గర నుంచి చూపెడుతూ ఉంటారు. రామసేతు దాంట్లో వేసిన రాయి తేలుతూ ఉంటుంది, రాళ్ళు తేలుతూ ఉంటుంది. సముద్రంలో వారధి ఆ రోజుల్లో ఆ వారధి కట్టడం చాలా అద్భుతమైనది. రామాయణం జరిగిందని చెప్పడానికి ప్రత్యక్ష ప్రమాణం ఈ రామసేతు అన్నది. యుద్ధం జరిగింది, రాముడితో రావణ యుద్ధం జరిగింది, రావణ సంహారం జరిగింది. సీత పునీతుని అని చెప్పడం కోసం సీత అగ్ని ప్రవేశం కూడా ఈ కాండలో జరిగింది. అయోధ్యకు రావటము, పట్టాభిషేకం చేసుకోవటం ద్వారా మొత్తం ఈ పూర్తిగా యుద్ధకాండం ముగిసింది. అలాగే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ వైభవం గురించి ఏమైనా చెప్తారండి? అంటే చాలా చోట్ల మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా శ్రీరామచంద్రుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. శ్రీరామచంద్రుడు, సీతాదేవి ఈ కథ తెలియని చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఎవరు ఉండరు. అలాగే శ్రీరాముడు కళ్యాణం అంటే ప్రతి గుళ్ళో ప్రతి పల్లికి కూడా చాలా ఆలయాలు ఉంటాయి. రామాలయం చాలా విశేషం. అలాంటి శ్రీరాముడు కళ్యాణం జరుగుతున్నప్పుడు అసలు కళ్యాణం అంటే ఏంటి, ఎందుకు అంత ప్రత్యేకమైంది శ్రీరాముడు కళ్యాణం? అన్ని దేవతా కళ్యాణాలకు ఈ కళ్యాణం చాలా ప్రత్యేకత. అన్ని దేవతా కళ్యాణాలు ఎక్కడ చూసినా వెంకటేశ్వర కళ్యాణం తీసుకో, శివాలయంలో శివుడి యొక్క అమ్మవారి కళ్యాణం తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా రాత్రిపూట మాత్రమే జరుగుతూ ఉంటాయి. కానీ రాముడి కళ్యాణం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12కి చేయడం ప్రతి చోట ఆచారము, సాంప్రదాయం. రాముడు పుట్టిన సమయం అది. శ్రీరామనవమి అన్నది రాముడి కళ్యాణం జరిగిన రోజుగా ఆనే కంటే కూడా రాముని జన్మదినము శ్రీరామనవమి. ఆ రోజు పునరోసు నక్షత్రంలో స్వామివారు జన్మించారు. ఆ రామదాసు గారు దేవాలయం నిర్మించిన భద్రాచలంలో భద్రుడు అనేవారు తపస్సు చేసి స్వామివారు ఆయన మీద నివసించాలి, స్వామివారు అక్కడ ఉండాలని చెప్పి ఆయన కోరుకోవడం ద్వారా రాముడు ఆ భద్రగిరి పైన అవతరించారు. ఆ అవతారం తెలుసుకున్నటువంటి రామదాసు అనేవారు ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో నిర్మించిన తర్వాత ప్రతిష్ఠా కార్యక్రమంలో జరిగిన తర్వాత మొదటిసారి శాంతి కళ్యాణం చెప్పి ప్రతి ఆలయంలో చేస్తూ ఉంటారు. ఆ శాంతి కళ్యాణాన్ని మొదటిసారిగా శ్రీరామనవమి రోజు చేసి ఉంటారని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఆ సాంప్రదాయాన్ని ముందుగా వచ్చినటువంటి ఆలయం భద్రాచలంలో రామాలయం, తర్వాత అన్ని ఆలయాల్లో కూడా ఉండవచ్చును అని చెప్పి నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానంలో చెప్తున్నాను. తర్వాత ప్రతి పల్లిలో ప్రతి ఊర్లో కాదు, ప్రతి పల్లిలో ఒక ఊరు తీసుకుంటే కనీసం 10 రామాలయాలు ఉంటాయి. వేరే ఆలయం లేని ఊరు ఉండొచ్చు తప్ప రామాలయం లేని ఊరు అంటే ఎక్కడ? ఈ రాముడిని సంబంధించినటువంటి ఈ శ్రీరామనవమి నాడే అక్కడ ఆచారం కాబట్టి తర్వాత ఆయన ఒక శాసనం కూడా చేశారు. ఈ అందరు జనాల్ని చూడాలి అని చెప్పేసి ఆలయంలో కాకుండా రాముడి యొక్క కళ్యాణాన్ని ఆరుబయట చేయాలని చెప్పి ఒక శాసనం చేశారు రామదాస్ గారు. ఆ శాసనం ఈ రోజు కూడా నడుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం ఆరుబయటే చేస్తారు. భద్రాచలంలో గురించే చెప్తారు. ఆయన శాసనం చేసి భద్రాచలంలో చేశారు. భద్రాచలంలో రాముని యొక్క కళ్యాణం 6 బయట మాత్రమే జరగాలని చెప్పి శాసనం చేశారు ఆయన రామదాస్ గారు. దాని ద్వారా 6 బయట జరుగుతుంది. మనకి ఉన్నటువంటి ప్రభవ, విభవ, అక్షయ అని చెప్పి మొత్తం 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరం. ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరంలో ఉన్నాం. ఇలా 60 సంవత్సరాలు ఉన్నాయి. ఇవి 60 సంవత్సరాలు ఆఖరి సంవత్సరం అక్షయనామ సంవత్సరము అని వస్తూ ఉంటుంది. అక్షయనామ సంవత్సరం ఎప్పుడైతే వచ్చిందో ఆ సంవత్సరంలో శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసి అక్షయనామ సంవత్సరం వచ్చిన సంవత్సరంలోనే పట్టాభిషేకం చేసేవారు. శ్రీరామ కళ్యాణం మరుసటి రోజు దశమి రోజున పట్టాభిషేకం చేయడం అన్నది ఎప్పటి నుంచో భద్రాచలంలో ఉన్న ఆనవాయితీ. అంటే అది పట్టాభిషేకం ఎవరైనా చూడాలంటే 60 సంవత్సరాలు వారు ఉండాలి. 70 సంవత్సరాలు ఈ అక్షయనామ సంవత్సరం జరుగుతుంది కాబట్టి అందరూ చూసే అవకాశం ఉండదని చెప్పేసి తర్వాత ఈ మధ్యకాలంలో 10-15 ఏళ్ల క్రితం నుంచి అక్కడ ఉన్నవారు అందరూ కూడా సంప్రదింపులు జరుపుకొని అర్చకులు, అక్కడ ఉన్న పండితులు, వేద పండితులు అక్కడ ప్రభుత్వంతో సంప్రదించుకుని ఆ పట్టాభిషేకం చూడటం అందరికీ వీలు కాదు కాబట్టి ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి ఒక నియమం పెట్టుకుని ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి నాడు మొన్నాడు ఈ పట్టాభిషేకం అనే కార్యక్రమం, విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పట్టాభిషేకం చూడటం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. దీని ముందుగా ఎవరికైతే ఉద్యోగం లేదో వారందరూ కూడా పట్టాభిషేక దృశ్యం చూడటం ద్వారా వారి రాజ్యం కలుగుతుంది, అంటే ఉద్యోగం కలుగుతుంది ఖచ్చితంగా. పట్టాభిషేకం అంత విశేషం. రామ కళ్యాణం ఇంకా విశేషం. కళ్యాణం అనే మాటకి శుభం అని చెప్పి అర్థం.
కళ్యాణం వస్తున్న ఎవరిని దీవించామంటే మళ్ళీ పెళ్లి అవ్వాలని కాదు, శుభం జరగాలని చెప్పి. అది కళ్యాణంలో చాలా మధురమైనది ఉంది. మనం మామూలుగా పెళ్లి చేసేటప్పుడు కూడా చాలా మధురమైన దృశ్యం కదా అని. అది ముందుగా గణపతి పూజ, విఘ్నాలను తొలగించడం వరకు, తర్వాత పుణ్యాహవాచనం, శరీర శుద్ధి, మళ్ళీ స్థల శుద్ధి చేయడం కొరకు, తర్వాత రక్షాబంధనం క్షేమం కొరకు, అలాగే కన్యాదానం, మధుపర్కాలు, ఇలాగా పిలకర్ర బెల్లం, జీలకర్ర బెల్లంలో చేదు వగరలాగా జీవితంలో ఉండే కష్టాలని సుఖాలని కూడా సమానంగా చూడాలనే ఉద్దేశం. ఇలా ఎన్నో మధురమైన విషయాలు దాగున్నాయి కదనే కళ్యాణంలో. కానీ ఇప్పుడు మీకు తెలుసు, చాలా మంది యువత కళ్యాణాన్ని ఎలా చూస్తున్నారు, కళ్యాణం అంటే ఒక ఆటలా చూస్తున్నారు తప్ప కళ్యాణంలో ఇన్ని అద్భుతమైన విషయాలు దాగున్నాయని మీకు తెలుసు కదనే. మామూలుగా అది కళ్యాణం అన్నది చాలా అద్భుతమైన విషయం. తప్పు చెప్పుంటే లేదు, చాలా మంచి విషయం. ఒక రెండు కుటుంబాలని ఏకం చేసేటువంటి కళ్యాణం. రెండు కుటుంబాలు 7 తరాలు, చాలా సంవత్సరాల పాటు వారి తర్వాత వారి పిల్లలు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని రెండు కుటుంబవారు పెద్దవారు మాట్లాడుకుని ఆ వివాహం చేయడం చాలా అత్యంత విశేషమైనది. అలాగే ఇప్పుడున్న యువత ఏంటంటే చిన్నపాటి కష్టం వచ్చినా లేకపోతే చిన్నపాటి సమస్య వచ్చినా ఈ చెదిరిపోతున్నారే మామూలుగా. అలాంటిది సీతాపహరణ జరిగిన రాజ్యం వదిలేసి వెళ్ళిపోమన్నా, అరణ్యకాండలో బతకమన్నా, 14 ఏళ్ళు బతకమన్నా, పట్టాభిషేకం దక్కదని తెలిసినా ఎంతో కష్టం రావణాసుని ఓడించడం, పెద్ద రాక్షసుని ఓడించడం అని తెలిసిన తన దగ్గర ఉన్న కొంతమంది వానర సైన్యాన్ని తోడు పెట్టుకుని తీసుకుని వెళ్ళి కొన్ని లక్షలాది మంది రాక్షసుల్ని, కొన్ని వేలాది మంది వానర సైన్యంతో కలిసి రావణుని సంహారం చేసి ఈ జగత్తులో ధర్మం నిలిపిన శ్రీరామును చూసి, శ్రీరాముడి అవతారాన్ని చూసి ఇప్పుడున్న యువత ఏం నేర్చుకోవాలంటారు? రామో విగ్రహాన్ ధర్మ అంటే రాముడే పోతపోసినటువంటి ధర్మమే రాముడే ధర్మం అని చెప్పింది. మన గురించి మనం పోడుకోవటం, ఆత్మస్తుతి, పరనింద రెండు చేయకూడదు. మన గురించి మనం ఎప్పుడు పోగొడకూడదు, పరనింద ఎవరిని నింద చేయకూడదు. ఇది రెండు కూడా శాస్త్రంలోని విషయాలు. అలాగే ఈ రామాయణంలో అడిగింది రామో విగ్రహాన్ ధర్మ అంటే రాముడు పోతపోసినటువంటి ధర్మము అని చెప్పింది ఎవరంటే రాముడు సంబంధించిన వారు కాదు, రాముడి యొక్క శత్రువు మారీచుడు. ఒక సందర్భంలో రాముడితో చెప్పిన మాట, రామో విగ్రహం. రాముడు అంటే ఎవరు అనుకుంటున్నావా? రాముడు ధర్మమే, రాముడే ధర్మంగా ఉద్భవించిందని చెప్పింది మారీచుడు. అలాగే ఈ రాముడి యొక్క కష్టాన్ని, ఈ కథల్ని తెలుసుకోవడం ద్వారా, రామాయణం తెలుసుకోవడం ద్వారా మనలో అనేక విషయాలు మనలో కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. రాముడి కష్టం ముందు మన కష్టం ఎంత అనిపిస్తూ ఉంటుంది. రాముడు 14 సంవత్సరాలు ఒక రాజ్యానికి అధిపతి, ఒక మహారాజు కుమారుడు, చక్రవర్తి కావాల్సిన వాడు. ఇలా అడవుల్లోకి వెళ్ళిపోయి 14 సంవత్సరాలు కందమూలాలు భుజించి భార్య పోగొట్టుకుని, భార్య ఎక్కడుందో తెలియకుండా, భార్య అన్వేషణ ఎలా చేయాలని కూడా దానికి సంబంధించిన ప్లానింగ్ లేకుండా తర్వాత ఇవన్నీ చూసుకుని ఆ యొక్క సీతాన్వేషణ ముగించుకుని, రాము ఎక్కడున్నాడో తెలుసుకుని ఆయనను సంహరించి సీతాదేవిని తీసుకొచ్చి అగ్ని ప్రవేశం చేయించిన పునీత అయినటువంటి సీతను తీసుకొచ్చి అయోధ్య తీసుకొచ్చి ఈ పట్టాభిషేకం చేసిన తర్వాత జనవాక్యాన్ని పాలించిన వాడు రాముడు. జనంలో ఉన్నటువంటి రాజ్యంలో ఒక అన్న మాటకి సీతాదేవిని మళ్ళీ అడవుల్లోకి పంపించిన వాడు రాముడు. జనవాక్యాన్నే రాజ్యానికి సంబంధించిన పరిపాలనగా తీసుకున్నాడు. ప్రతి జనవాక్యాన్ని తీసుకుని రాజ్య పరిపాలన చేసిన మహానుభావుడు. ఆయన కష్టాలు చూస్తే అసలు మన కష్టాలే కాదు. అలాగే ఈ రాముడు సంబంధించిన శ్లోకాలు చెప్తాం, 2 శ్లోకాలు. ఆ శ్లోకాలు చాలా విశేషమైన శ్లోకాలు. ఈ శ్లోకాలు రోజు పఠించడం ద్వారా, రోజు ఈ శ్లోకాలని స్మరించడం ద్వారా అనేక రకమైన పుణ్యాలు కలుగుతూ ఉంటాయి. దాంట్లో మొదటి శ్లోకము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు కనుక స్మరిస్తే గనక విష్ణు సహస్రనామ పారాయణ మరియు శివ సహస్రనామ పారాయణ చదివినటువంటి ఫలితం ఏర్పడుతుందని చెప్పేసి పురాణాలు చెప్పారు. అంతటి విశిష్టమైనటువంటి ఈ శ్లోకాన్ని రోజు పఠించడం ద్వారా చాలా విశేషమైన జరుగుతుంది. ఈ రామనామము విష్ణువు దశావతారంలో పూర్తిగా మానవ రూపంలో ఉన్న అవతారం మొదటి అవతారం రామావతారం. వాక్య పరిపాలన చేసినటువంటి ఏకైక శ్రీరామచంద్రమూర్తి గాను, యుగ పురుషుడు, త్రేతాయుగానికి సంబంధించి యుగ పురుషుడు గాను, అలాగే సోదరుల మధ్య ఎటువంటి బాంధవ్యం ఉండాలి, సోదరులను ఎలా చూడాలి అని చెప్పిన వాడు రాముడు. అలాగే సీతాదేవి రాముడు ఆది దంపతులు, వాళ్ళిద్దరు కూడా శివుడు పార్వతిలాగే వీళ్ళిద్దరు కూడా ఆది దంపతులు. నీకు ఈ రోజుల్లో వివాహము జరిగిన చోట
ప్రతి శుభలేఖలోనూ ఈ శ్లోకం రాస్తుంటారు. జానక్య కమలామలాయ పద్మరాగాయత ఇంద్రనీలాయత ముక్తాస్తా శుభదా భవంతు భవితాం శ్రీరామ వైవాహిక. మంగళాష్టకాలు చెప్పే చోట కూడా ఈ యొక్క శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది. అంత విశేషమైనటువంటి రాముడి యొక్క చరిత్ర, రాముడి యొక్క శ్లోకాలు. ఇంకొక స్వామివారి సంబంధించిన ఇంకొక శ్లోకాన్ని తీసుకున్నట్లే కనుక రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ఎందుకంటే ఎంతో మధురమైన భావన కలుగుతుంది. అదొక రకమైన అనుభూతి, అదొక రకమైన అద్భుతమైన అనుభూతి. ఎప్పుడైనా శ్రీరామనవమి కళ్యాణాల్లో ఈ ఆ లగ్నాష్టకాలు గాని, లేకపోతే శ్రీరాముడు చదివే సర్గలు గాని, శ్రీరాముడు కళ్యాణం గానీ చూస్తుంటే చాలా కన్నుల పండగగా ఉంటుంది ఒక్కొక్కసారి. గాని నేను అనుకుంటూ ఉంటానని, అంటే ఇది వేరే విషయం గాని, ఇప్పుడున్న యువత తల్లిదండ్రులను గౌరవించకపోవడమో, లేకపోతే తల్లిదండ్రులని మోసం చేయడమో, లేకపోతే వచ్చిన కష్టానికి కృంగిపోవడమో, మనకి ఇంకా జీవితం లేదని జీవితాన్ని మధ్యలోనే ఆపేసుకోవడమో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మన పురాణాలు, మన ఇతిహాసాలు నేర్పినవి మనమే పాటించకపోతే ఇంకెలా? మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రులు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలాంటి కథలు చెప్తూ పౌరుష పరాక్రమాలతో పెంచాలి. వాళ్ళు మంచిదే. రాముడిని ఆదర్శంగా తీసుకుని వారు రాముని చూసి పెరిగితే గనక జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి వెళ్తారు. నేను అనుకునేది ఏంటంటే, మన నాన్న మనకు ఒక విషయం చెప్పినప్పుడు మా నాన్నే మనకు ఎందుకు చెప్పాలి, మా నాన్న కదా చెప్పాడని మనం ఎందుకు అనుకోకూడదని. అంటే మంచిగా తీసుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే, మనకు కష్టం వచ్చిందని మనం మన వల్ల వచ్చిన కష్టాన్ని మనమే నిలువరించాలి. మన ఆనందాలు, మన సంతోషాలు, లేకపోతే మనకున్న ఏమైనా అద్భుతమైన విషయాలు ఉంటే మన తల్లిదండ్రులతో పంచుకోవాలి తప్ప మన బాధాకరమైన విషయాలు చెప్పి వాళ్ళని ఇంకా దుఃఖ పెట్టకూడదని నా భావన. చాలా మంచిది. సరే, ఇప్పుడు ఈ శ్లోకాన్ని గురించి అర్థం తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ నామవరాననే ఈ శ్లోకం అంతా చెప్పేసుకున్నాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ, రామ అనే కాకేసిన వాళ్ళు అయోధ్యలో ఎవరైనా ఉంటే కనుక నలుగురే కాకేస్తారు రామ అన్న మాటని. ఎవరెవరయ్యా? దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. ఈ నలుగురికి మాత్రమే రామ అన్న మాట అయోధ్యలో వినపడితే ఈ నలుగురిలో ఎవరో ఒకరు కాకేసినట్టు. మిగతా ఎవరొకరు కూడా అధికారం ఎవరికి లేదు. రామభద్రాయ, భద్రం అంటే శుభమంగళ యోగం, శుభమంగళం, అంతా మంగళంగా ఉంది. రాజ్యంలో ఏ కష్టాలు లేవు, ఏ ఉపద్రవాలు లేవు, ఎవరు యుద్ధానికి రావటం లేదు అయోధ్య మీదకి. అలాగే ఏ కుటుంబంలో కూడా ఏ విధమైన వివాదాలు లేవు. రామభద్రాయ, రాముడి యొక్క పరిపాలనలో రాజ్యంతగా సుభిక్షంగా ఉందని చెప్పేవారు ఎవరయ్యా అంటే మంత్రులు చెప్తారట. రామాయణంలో రాముడి దగ్గర 8 మంత్రులు ఉన్నట్ట. సిద్ధార్థుడు, అర్ధపాలుడు, అర్ధ సాధనుడు, సుమంతుడు, ఇలా పేర్లు గలవంటి 8 మంది మంత్రులు ఉన్నట్టు. వీళ్ళందరూ కూడా రాజ్యం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంది రామభద్రాయ అని చెప్పి వారు మాత్రమే కాకేస్తారట. రామాయ రామభద్ర రామచంద్రాయ, రామచంద్రుడు అని కాకేసే వాళ్ళు ఎవరు ఉంటే కనుక అయోధ్యలో ప్రజలందరూ కూడా రాముణ్ణి, ఆ యొక్క స్వామివారిని ఆ యొక్క సింహాసనం మీద చూసిన తర్వాత ఆయన యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆకర్షణ, ఆయన తేజస్సు, ఆయన యొక్క విగ్రహం, ఆ ఆజానుబాహం అరవింద నేత్రం అని చెప్పేసి ఆజానుబాహుడైనటువంటి ఆ రాముడి విగ్రహాన్ని అలా సింహాసనం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా పున్నం రోజు చంద్రుడు చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది, అంత ఆనందం కలుగుతుంది రామ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా. రామరాజ్యంలో ప్రజలందరూ కూడా బాధపడి 2 విషయాలకే బాధపడతారట. రాముని ఈ రోజు చూడలేకపోయామని చెప్పి ఒకరు బాధపడతారట, రాముడు మనల్ని చూడలేదని చెప్పి కొంతమంది బాధపడతారట. మొత్తం ఇద్దరే 2 రకాలుగానే బాధపడతారు. రాముడు అంటే అంత విశేషమైనటువంటి అభిమానం ప్రజలకి. రాముడు అంటే ప్రజలందరూ కూడా రామచంద్రాయ అని చెప్పి వారికి కాకేస్తారట. రామచంద్రాయ వేదసే, వేదసే అంటే విష్ణు వంశంతో జన్మించిన వాడు అని తెలుసుకున్నటువంటి ఋషులందరూ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వేదాయ అని చెప్పేసి, రాముణ్ణి వేదంతో సమానమైన వాడు అని చెప్పేసి ఋషులందరూ కూడా కేకేస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. వేదాయ, నాథాయ అంటే అనేక నాథాయని పిలిచేవారు ఎవరయ్యా అంటే అయోధ్యలో మొత్తం మీద ఒక్కరే మాత్రమే ఆ అధికారము అవకాశం ఉన్నది ఎవరంటే సీతాదేవి.
తర్వాత రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమ. నమః. ఇంత మహానుభావుడు, ఇంతమంది వేద పురుషులుగా కొలిచేటువంటి ఋషులు ఉన్నారు, అనేక వందల వేల లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, 80 మంత్రులు రామభద్ర అని చెప్పి పిలిచే మంత్రులు ఉన్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా రాముడు కొలుస్తుంటే ఈయన సీతాదేవితో కలిసి మిథులా నగరం అత్తవారింటికి వెళ్ళారు. ఎవరు వచ్చారయ్యా అంటే సీతాయ పతయే నమః అంటే సీత గారి భర్త వచ్చారని చెప్తారట. సరే, సుందరకాండ గురించి ఒక అద్భుతమైన శ్లోకాన్ని నేను ఆ మధ్య ఎక్కడో చదవడం జరిగింది, దాన్ని భద్రపరిచాను. ఆ శ్లోకాన్ని కూడా ఇప్పుడు ఆఖరిగా చెప్పుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈ శ్లోకాన్ని మనకి పంచభూతాలు అని చెప్పి 5 భూతాలు ఉన్నాయి. అవి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఒక్కో దానికి ఒక రకమైనటువంటి గుణం ఉంది. ఆకాశం గుణం ఏముంది అంటే శబ్ద గుణం ఉన్నది ఆకాశానికి. వాయువుకి ఏముంది అంటే శబ్ద గుణము, స్పర్శ గుణం ఉన్నాయట వాయువుకి. అంటే వాయువు మనకు చేదుతా వంటికి తెలుస్తుంది, చల్లగా అనిపిస్తుంది శబ్దం, ఇలా వాయువు తెలుస్తూ ఉంటుంది, స్పర్శ తెలుస్తుంది. అగ్నికి శబ్ద గుణము, స్పర్శ గుణము. స్పర్శ అగ్నికి కాదు తెలుస్తుంది మనకు, ఒంటికి తగిలితే కనుక రూపం కూడా ఉంటుంది, రూపం కనబడుతూ ఉంటుంది. జలానికి ఎలా ఉన్నాయి అంటే శబ్ద గుణము, స్పర్శ గుణము, రూప గుణము, రసము. అంటే తాగిన నీళ్లు రుచిగా ఉన్నాయా, చాలా రుచిగా ఉన్నాయా, తీయగా ఉన్నాయా, ఉప్పగా ఉన్నాయా, అలా అన్ని గుణం తెలుసుకునేది కూడా జలానికి ఉంది. భూమికి ఏ గుణం ఉందంటే ఈ 4 గుణాలతో పాటు అంటే శబ్ద, స్పర్శ, రూప, గంధం, వాసన కూడా తెలుస్తుంది భూమి. మంచి భూమి ఇది, ఈ భూమికి రకం వాసన వస్తుంది, మంచిది కాదు. ఇలా చెప్పి 5 గుణాలు ఉన్నటువంటివి పంచభూతాలు. ఈ పంచభూతాలు నేను చెప్పిన ఆర్డర్లో చదువుకోవాలి. ఎలాగంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. 5 కింద రాసుకుంటే కనుక దీంట్లో మొదటిది భూమి, రెండోది నీరు, మూడోది అగ్ని, 4 వాయువు, 5వది ఆకాశం. దీంట్లో పద్యం చెప్తాను, శ్లోకం చిన్నది, అందంగా ఉండి చూడండి. అంచిత చతుర్థ జాతుడు పంచమ మార్గమును పోయి ప్రథమ తనూజన్ గాంచియు నచట తృతీయంబుంచి ద్వితీయంబు దాటన్ యంజన్ రాజన్ అన్నది చిన్న శ్లోకం. అంటే అంచితము అంటే పవిత్రమైనది, పూజించదగినది. అంటే అంచితము చతుర్థ జాతుడు, దీంట్లో 4వది వాయువు, వాయు యొక్క పుత్రుడు హనుమంతుడు. అంటే పూజించదగినటువంటి హనుమంతుడు పంచమ మార్గమున, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని చూసుకుంటే కనుక 5వది ఆకాశం. ఆకాశ మార్గమును పోయి ప్రథమ తనూజన్ అంటే ప్రథమ తను అంటే దీంట్లో మొదటిది భూమి, భూమి యొక్క పుత్రిక సీతను చూచి అచ్చట తృతీయం ఉంచి అంటే ఆ రావణ లంకలో ప్రవేశించిన తర్వాత అగ్ని ఉంచాడు, అంటే లంకా దహనం చేసి ద్వితీయంబు దాటన్ అంటే ద్వితీయం అంటే దీంట్లో రెండోది నీరు అంటే సముద్రం దాటి యందన్ రాజన్ తన ప్రభు అయినట్టు రాముడి దగ్గరికి చేరాడు అని చెప్పి అర్థం. అద్భుతమైన విషయాల్ని మాకు చెప్పారు. అలాగే శ్రీరామనవమి చాలా అద్భుతమైన ప్రత్యేకమైన రోజు. మీకు మరొకసారి మనస్ఫూర్తిగా శ్రీరామనవమి శుభాకాంక్షలని. ఈ సమయాన్ని, మీ విషయాల్ని మీరు ఎంతో అద్భుతంగా సేకరించిన ఈ సమాచారాన్ని తెలుసుకునే ప్రజలందరూ కూడా శ్రీరామనవమి ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా జరుపుకోవాలని, అదే విధంగా రాముని యొక్క ఆశీస్సులు అందరికి కలగాలని రాముడి యొక్క జీవితాల్లో సంబంధించిన గాథను చదివి మనలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని పాయింట్స్ తక్కువగా ఉన్నటువంటి వాటిని వృద్ధి చేసుకుని పెద్దవారు గొప్పవారు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ రామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామకా విష్ణదాయ మహిత మంగళం చారు కుంకుమోలేక చందనాలు చర్చితాయ భూరి కటక శోభితాయ మహిత మంగళం విమల రూపాయ వినిత వేదాంత వేత్యాయ స్వరణ చిత్రకారకాయ శుభగ మంగళం రామదాసహాస మృదులహాస మదనివాసాయ స్వామి భద్రగిరివరాయ మహిత మంగళం నిత్య మంగళం శుభగ మంగళం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూసారు కదా మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో. శ్రీరామనవమి గురించి మీ ఎవరికైనా తెలియని విషయాలుంటే ఈ వీడియో చూస్తే మొత్తం శ్రీరామనవమి మనం ఎందుకు చేసుకుంటున్నాం, రామాయణం దగ్గర నుంచి రామాయణంలో ఉండే సర్గల గురించి, వాటిలో ఉండే ఆ
ఏవైతే ప్రత్యేకతలు ఉన్నాయో ఆ విశిష్టతలు ఉన్నాయో అన్నిటినీ సేకరించి మన కోసం సమయం కేటాయించిన శ్రీ మోటిపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారికి మరొకసారి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంతటితో సమాప్తం.